అందరికీ హాయ్ అండి. నేను మీ లక్ష్మీ గురజాల. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి పాలు పితికే వీడియో అండి. మన ఛానల్లో చాలామంది అడుగుతున్నారు, అక్క పాలు తీసే వీడియో పెట్టండి అక్క అని. అందుకని చెప్పేసి ఈరోజైతే ఓన్లీ పాలు వీడియో అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి పాలు వీడియో తీసానండి. పాలు తీసే విధానం, పద్ధతుల గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చేసేయండి. పాలు తీసే విధానం మనకి తెలుసుంటే చాలా ఈజీ అండి పాలు తీయటం. కానీ పద్ధతి మనకు అర్థం కాకపోతే పాలు తీయటం చాలా కష్టంగా ఉంటుంది. అయితే పద్ధతుల్లో కూడా 5 రకాల పద్ధతులు ఉంటాయండి పాలు తీయటంలో. ఏ పద్ధతి అలవాటైతే అదే పద్ధతిలో తీయటం అవుతుందండి. కానీ కొంతమంది ఏంటంటే పిడికిలతో కూడా తీస్తారు. పిడికిలతో గుప్పిళ్ళతో తీయటం ఏంటంటే వాళ్ళకి కానీ గేదెకి కానీ ఎలాంటి ఒత్తిడి అనేది ఉండదు. ఈ 5 రకాల్లో కూడా ఈ పద్ధతే చాలా మంచిదండి. గేదె కూడా మనకి నొప్పి తగలకోకుండా మనం తీయటానికి కూడా చాలా ఈజీగా ఉండే ప్రాసెస్ అయితే ఇలా గుప్పిళ్ళు బిగించి తీయటం అండి. ఇలా గుప్పిళ్ళు పిడికిచ్చి తీయటం వల్ల గేదెకి అనేది రొమ్ములో నరాలు ఉంటాయి కదా, ఆ నరాలే కొంచెం కూడా ప్రెషర్ అనేది రాకోకుండా పాలు పితికేటప్పుడు గేదెకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించేదిలా ఉంటుందండి. మన తీయటానికి కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట గుప్పిళ్ళతో తీయటం. కానీ ఇది అందరికీ కుదరదండి. కొంతమంది ఏంటంటే వేలు మడత పెట్టి తీస్తారు, కొంతమంది ఏలు సాఫీగా పెట్టి తీస్తారు. కానీ ఫస్ట్ మెథడ్ అయితే ఇదేనండి. ఇది తీయటమే కరెక్టు. ఇలా తీయటమే. ఒక్కొక్క ఏదైతే వచ్చేసి పూటకు 10 లీటర్లు ఇస్తుందండి. 10 లీటర్లు ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఈ గుప్పిళ్ళతో తీయటం వల్ల చాలా ఈజీగా అనిపించింది. నేనేమో 2 విధాలుగా తీస్తానండి. ఒకటేమో ఏలు మడత పెట్టి తీస్తాను, ఒకటేమో ఏలు సాఫీగా పెట్టి తీస్తాను. నేను 2 పద్ధతుల్లో తీస్తాను. ఏలు మడత పెట్టి తీసేటప్పుడు మనం రొమ్ము కింద భాగంలో పట్టుకుని తీయటం వల్ల ఏంటంటే మన గేదెకు కూడా ఎలాంటి హాని ఉండదు, మన తీయటానికి కూడా ఈజీగా ఉండదు. కొంతమంది ఏంటంటే మయ్యాన పట్టుకుంటారు కదా, అది రాంగ్ అండి. అలా పట్టుకోకూడదు. అందుకే చెప్తున్నాను కదా, ఫస్ట్ ఎలా అలవాటు అయితే ఆ పద్ధతిలోనే తీయటం కంటిన్యూ అవుతుందండి. ఫస్ట్ మనం ఎలా నేర్చుకునే దాన్ని బట్టే ఉంటుంది పాలు తీయటంలో. ఒక 2 లీటర్ల వరకు అయితే ఇలా తీయొచ్చండి. కానీ ఇంకా ఒక్కొక్క గేదె అయితే 5 లీటర్లు, 6 లీటర్, 10 లీటర్లు కూడా ఇస్తాయి. అవి తీయాలి అంటే గుప్పిళ్ళతో తీయడమే చాలా సుఖం అనమాట. గుప్పిళ్ళతో తీయడం వల్ల ఎక్కువ పాలు ఇచ్చినా, ఎక్కువ మన పాలు పితికినా కూడా గేదెకి కానీ మనకు కానీ ఎలాంటి అలసట అనేది ఉండదు. ఆల్రెడీ మన ఛానల్లో నేను 2 లాంగ్ వీడియోస్ కూడా, పాలు తీసే వీడియోలు కూడా, షార్ట్ వీడియోలు కూడా కొన్ని పెట్టాను. మళ్ళీ రీసెంట్గా అక్క పాలు తీసే వీడియో పెట్టండి అక్క, పాలు తీసే వీడియో కంటిన్యూగా పెట్టినా ప్రాబ్లం ఏముండదు, పెట్టొచ్చు. అంటే రీకంటెంట్ అవుతుందేమో, తీసిన వీడియోనే మళ్ళీ అలా పెట్టొచ్చో లేదో అని చెప్పేసి ఒకసారి పాలు తీసే వీడియో పెట్టినప్పుడు మళ్ళీ వీడియో తీసి అదే సేమ్ కంటెంట్ పెట్టొచ్చో లేదో అని చెప్పి నేను ఇన్ని రోజులు మట్టి పాలు తీసే వీడియో పెట్టలేదండి. అయితే వీడియో ఒకటి కాదు కదక్క, పెట్టొచ్చు, ఏం కాదు, రోజు పాలు తీసే వీడియో పెట్టినా బాగానే రీచ్ అవుతుంది, పెట్టండి అక్క అన్నారు. అందుకని చెప్పేసి ఈరోజు కూడా మళ్ళీ పాలు తీసే వీడియో పెడుతున్నానండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కమెంట్ రూపంలో నాకు చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.